ఏ రానని రాలేనని మీకేమన్నా చెప్పిందా? మీకంత అనుమానంగా ఉంటే మా అమ్మమ్మ గారితో మాట్లాడండి. వద్దులే, వచ్చిందని చెప్తున్నావుగా. ఎందుకే అబద్ధం చెప్పావు? ఆవిడ గారు యక్ష ప్రశ్నలు వేస్తుంది. దీని ఒక కారణం చేసి నాన్న యాగి చేస్తుంది. ఆ రభసంతా ఎందుకని అలా చెప్పాను అమ్మమ్మ గారు. అంతే, సీత చేసింది చాలా కరెక్ట్. ఏమే చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మగారు. చెప్పెళ్ళొచ్చు కదా. వెంటనే వచ్చేద్దామని వెళ్ళాను. హలో భాగి, మంగమ్మ ఇంట్లోనే ఉన్నావా? అవును, అమ్మమ్మ గారితోనే మాట్లాడుతున్నాను. అలాగా, ఇక్కడికేమైనా వచ్చిందా అని ఫోన్ చేస్తే కంగారు పడ్డాను. ఎందుకు భాగి కంగారు? నేను పిఠాపురం మంగమ్మ గారి సంరక్షణలో ఉన్నానని మర్చిపోయావా? అది కాదు. షూ, నువ్వింకేం మాట్లాడుకు భాగి. ఉంటాను, బాయ్. చూడండి, దానికి ఎంత అనుమానమో. పెద్దతనం కదా, వదిలేండి అమ్మమ్మ గారు. వెళ్ళిందానివి వెంటనే రావచ్చు కదా. వస్తుంటే కాసేపు ఆగమని వాళ్ళింట్లో గోరింటాకు కోసి రుబ్బి పంపించింది. అందుకే లేట్ అయింది. పోనీ లేట్ అవుతుంది, కంగారు పడకండి అని ఫోన్ చేయొచ్చు కదమ్మా. అప్పుడు నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. ఇందాకే కార్లో ఛార్జింగ్ పెట్టేసి గోరింటాకు పనిలో ఉన్నాను. ఇక ఎలాగో ఇంటికొస్తున్నాను కదా అని అప్పుడు ఫోన్ కూడా చేయలేదు. సరే సర్లే, వెళ్ళు. రావయ్యా సంజయ్, రా. ఏమిటి, కాబోయే భార్యని చూద్దామని వచ్చావా? అంతేలే, ఎంతైనా కోరుకున్నవాడివి కదా. వస్తే వచ్చావు, మంచి టైంకే వచ్చావు. మంచి టైం ఏంటండి? హారతి ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చక్కగా నూరిన గోరింటాకు తీసుకొచ్చింది. దాన్ని ఏమన్నా ప్లేట్లలో పెట్టి వడ్డిస్తావా మంగా? ఏమండి, అందరం ఇక్కడే ఉన్నాం కదా, అది గోరింటాకు తెచ్చింది. సరదాగా మీ మగాళ్ళంతా ఎవరి భార్యకు వాళ్ళు గోరింటాకు పెట్టండి. ఏంటేంటేంటేంటి, మేము మీకు గోరింటాకు పెట్టాలా? ఆ కొమ్మల్లేని పూలని అరిచేతుల్లో పూయించచ్చండి. సూపర్ అమ్మమ్మ గారు, మంచి ప్రోగ్రాం పెట్టారు. నేను గోరింటాకు ప్రోగ్రాం మనసులో పెట్టుకొచ్చా. పూలు పూయడం కాదు, కాయలు కాసి పుంట్లు పడతాయండి. హారతి, ఆ గోరింటాకుని గిన్నెలో పెట్టి తీసుకురా పో, వెళ్ళు. మీరు పెట్టుకోండి. ఎరా, నువ్వు నీ భార్య చేతికి పెట్టవా? నాకు ఆ గోరింటాకులు అవి పెట్టడం రాదు. మేమేమన్నా మెహందీ ప్రొఫెషనల్స్ అనుకున్నావా? నాన్నమ్మేదో సరదాగా ప్రోగ్రాం పెట్టింది, డిసప్పాయింట్ చేయడం ఎందుకురా? పెట్టు.